ఊహించని ట్విస్టు. అసలు ఏం జరుగుతుంది? గగన్ జీవితంలోకి మరో హీరోయిన్ రాబోతుందా? మరి వీళ్ళిద్దరి మధ్య ఆ హీరోయిన్తో ఇంకా దూరం పెరుగుతుందా అనేది తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే ముందుగా ఛానల్ని సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి. ఇక భూమి పేరు మీద ఆస్తి మొత్తం చరచంద్ర రాసిస్తాడు కదా, అప్పుడు అపూర్వ నక్షత్ర ఇక వాళ్ళ చేతికి చిల్లి గవ్వ రాకుండా భూమి ఇక వెంటనే పక్కగా ప్లాన్ చేస్తుంది. కేపీ చెర్రీ ముగ్గురు కలిసి ఇక భూమి బాధపడుతుండగా, అమ్మ భూమి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఈ అపూర్వకు ఇంకా మనిష మనమే తన చేతికి తాళాలిచ్చే వాళ్ళమవుతాం. ఎందుకంటే నువ్వు గగన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చావు. దానికి కారణం ఎవరు? ఈ అపూర్వ ఇక ఇలా చూస్తూ ఇక తనకు ఎవరు ఎదురు తిరగదని చెప్పేసి అనుకుంటుంది. ఇక నువ్వు ఇలా ఉంటే సరిపోదమ్మా. ఎందుకంటే ఆ అపూర్వకు చెక్ పెట్టే టైం వచ్చింది. ఆ దేవుడు ఈ రకంగా నిన్ను గగన్ని విడగొట్టి ఈ అపూర్వ భరతం పట్టడానికే కావచ్చేమో ఇలా నిన్ను తలరాత ఇలా రాశాడేమో. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నను కాపాడుకునే బాధ్యత నీ చేతిలో ఉంది. అపూర్వ ఏ పరిస్థితిలో మీ నాన్న ప్రాణాలు తీసేదక్కడ కూడా తెలియదమ్మా. ఆ రోజు చూసావు కదా, కావాలని చెప్పేసి మీ నాన్న ప్రాణాలు తీయబోతుండగా ఆ టైంకి వచ్చి ఇక మీ నాన్నను కాపాడుకున్నాం. ఒకటి చెప్తున్నాను భూమి, నువ్వు గగన్ గాని గురించి ఆలోచించడం పక్కన పెట్టు. ఎలాగైనా సరే ఇక నీ ప్రేమను వాడు అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వాడి జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు. కాకపోతే నువ్వు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను పూర్తి చేసేదాకా నువ్వు ఇక చరచంద్ర కూతురుగానే ఉండాలి అనే విధంగా అన్న తర్వాత, సరే మామయ్య ఇప్పుడు ఆ అపూర్వకు చెక్ పెట్టాలి. ఎందుకంటే ఇన్ని రోజులు తన ఆటలు సాగాయి. ఇక నుంచలి ఈ ఇంటి పని మనిషిలా కుక్కలాగా మాత్రమే అపూర్వ ఉండబోతుంది. ఇదే అమ్మా, ఇదే నాకు కావాలి. అవును భూమి, ఇన్ని రోజులు ఒకెత్తైతే ఇక నుంచెలి ఒకెత్తులాగా నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధొచ్చేలా చేయాలి. అంతేకాదు మామయ్య అత్తయ్య గురించి నిజాన్ని తెలుసుకోవాలి అనే విధంగా చెర్రీ కూడా అంటూ ఉంటాడు. ఇక ఎందుకంటే తన చేతిలో అందరం కీలు బొమ్మలవుతున్నాం. తను ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పేసి ఇక మీ నాన్నను తన చేతిలో పెట్టుకొని ఇన్ని రోజులు ఆటాడింది. ఇక నువ్వు ఖచ్చితంగా ఆ అపూర్వకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పి తనకి బుద్ధ చేయమ్మా. ఎందుకంటే నా చెల్లెను చంపింది ఆ అపూర్వే, కానీ నిజాన్ని బయట పెట్టలేక ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఈరోజు మాత్రం ఇక నువ్వు బరిలోకి దిగకపోతే ఇక అపూర్వ చెలరేగిపోతుందమ్మా. లేదు మామయ్య, ఇక అపూర్వకు చెక్ పెట్టే టైం వచ్చిందని ఈ విధంగా వెంటనే ఒక్కసారిగా శోభచంద్రలాగా మారిపోతుంది. ఇక ఇక్కడ మాత్రం తన చేతికి ఆస్తి మొత్తం వచ్చింది. ఇక నుంచి భూమి ఎలా ట్రీట్ చేస్తుందో ఇక నుంచి భూమితో మనం చాలా సఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు భూమిని ద్వేషించాం, ఇప్పుడు తనకి చేతిలో ఆస్తి మొత్తం వచ్చింది. మనల్ని ఏది చేసేదాకా ఇక వదిలిపెట్టదని ఈ విధంగా అపూర్వ నక్షత్ర అనుకుంటూ ఉంటారు. ఈలోపు వెంటనే భూమి వస్తుంది. భూమి రాక చూసి ఒక్కసారిగా శోభచంద్ర కనిపిస్తుంది. అక్క నువ్వా అన్నట్టుగా మాట్లాడుతుంది. నిన్ను చూస్తుంటే భూమి సేమ్ మా అక్కలాగే అనిపిస్తున్నావు అని విధంగా అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి తన చేతి దగ్గరున్న తాళాలు ఇవ్వమన్నట్టుగా చేయి చాపుతుంది. అప్పుడు వెంటనే ఇక తాళాలా ఎందుకమ్మా, నా దగ్గర ఉండదు అనేసరికి వెంటనే నక్షత్ర చెంప పగల కొడుతుంది. ఇదిగో అమ్మా, నీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటేని అని చెప్పేసి వెంటనే ఇక తన చేతికి తాళాలు ఇస్తుంది. ఈలోపు వెంటనే ఇంటి పనులు వంట పనులు ప్రతి ఒక్కటి నువ్వే చేయాలి, అది మీరందరూ కలిసి అన్న తర్వాత, ఏంటి భూమి మేము చేయడమా అని ఈ విధంగా అపూర్వ అంటుంది. ఏంటి చేయవా? చేస్తా కానీ అమ్మ నక్షత్ర కట కాస్త డబ్బులు కావాలట. డబ్బులు గిబ్బులు లేవు, పైసా లెక్క మొత్తం చూపించాలి. ఎక్కడి నుంచి ఎంత ఖర్చయింది, రూపాయి పైన కూడా వదిలిపెట్టను ఎవరిని. ఎందుకంటే రూపాయితో పాటుగా వసూలు చేస్తాను. ప్రతి ఒక్క పని నువ్వే, వంట పని ఇంటి పని ప్రతి ఒక్కటి నువ్వే చేయాలి పిన్ని. ఏంటి నేనా అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి వెంటనే అపూర్వ చెంప పగల కొడుతుంది. ఏంటి చిన్నంతరం పెద్దంతరం లేకుండా నేను నీ పిన్నినైతాను భూమి, అలా కొట్టడం ఏంటి నువ్వు నా పిన్నివా? ఇప్పుడు గుర్తొచ్చావా? పిన్ని అని చెప్పేసి అంటున్నావు? అదేంటి భూమి అలా అంటున్నావు? శోభచంద్ర ఎవరు? నా తోడబుట్టిన అక్క. అలా అన్నప్పుడు నువ్వు నా కూతురువే కదా అమ్మా.
అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. ఇక నుంచి అందరం కలిసి ఉందాం. హ, ఆ మాట ఎప్పుడో పోయింది పిన్ని. ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలాగానే పని మాత్రమే చేయాలి. ఎన్ని రోజులు ఎవరిని బాధ పెట్టావో, ఎన్ని కుటుంబాలు నీ వల్ల చెల్లా చెదురు అయిపోయాయో బాగా తెలుసు పిన్ని. కొన్ని రోజులు వెయిట్ చేయి. ఇంకా కొన్ని కూడా నిజాలు బయటపడతాయి. మా అమ్మ ఎలా చనిపోయిందో, అసలు ఎవరి వల్ల చనిపోయిందో నిజాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయి. మర్చిపోయాను పిన్ని. ఇక నుంచి నువ్వు పొద్దున్నే లేచి బెడ్ కాఫీ అండ్ ఫుడ్ అని చెప్పేసి బెడ్ మీద కూర్చోవడం కాదు. పొద్దున్నే 4 గంటలకు లెగిసి వాకిలి చల్లి, అంతేకాకుండా ముగ్గు పెట్టి ప్రతి ఒక్క పని నువ్వు నీ కూతురు చేయాలి. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా భూమి, పని వాళ్ళను మార్పించేశాను పిన్ని. మన ఇంటి పనులు మనమే చేసుకోవాలట. ఇప్పుడు విషయం కాదు కుదరదు అన్నావనుకో, ఇక వెంటనే నాన్నకు చెప్పేస్తాను. ఏంటి ఇప్పుడు బెదిరిస్తున్నావా? అసలు నేను ఎవరనుకుంటున్నావు? శరత్చంద్ర భార్యను. ఓ అవునా, శరత్చంద్ర భార్య అయితే పని చేయదని రూల్ ఏమన్నా పెట్టాడా నాన్న? సరే ఒక్క నిమిషం ఆగు. నానా నానా. ఏంటి భూమి, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, నేను నా చేతికి ఇప్పుడు ఆస్తి ఇచ్చావు, అంతేకాకుండా ఇల్లు మొత్తం ప్రతి ఒక్కటి నువ్వే చూసుకోమన్నాను కదా. అవును, నేనేమనలే నాన్న. పిన్నిని ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలి, అప్పుడు హెల్దీగా ఉందాం, తలో చెయ్యేసి ఇక వంట పని ఇంటి పని చేసుకోవాలన్నాను. వంట నాకు కరెక్ట్గా రాదు కదా నాన్న, పిన్నిని వంట చేయమన్నా. నక్షత్రకైతే కాస్త బయటి పనులు కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ఓ ఇంటి కోడలైంది కదా. మరి అది పుట్టినింట్లో ఉంటే సరిపోతుందా? కష్టమో నష్టమో మెట్టినింట్లోనే కదా నాన్న. ఇప్పుడు ఎలాగో పుట్టినింట్లో ఉంది, మరి ఫ్యూచర్లో ఇక్కడే ఉంటుందని అది కలగనలేం కదా నాన్న. అందుకనే ఇక నుంచి నక్షత్ర బయట పనులు నేర్చుకోమంటున్నా. తప్పా నాన్న? లేదు భూమి. అపూర్వ, భూమి ఎలా చెప్తే అలా చేయండి, అంతేకాని భూమికి ఎదురిచ్చి సమాధానం చెప్పకండి. భూమి మన మంచి కోరుకునేది. ఇప్పుడు భూమి నా కూతురు, ఆ గగన్ గాని పెళ్ళం కాదు. అవునా? అవునా బావా? సరే, ఇప్పుడు భూమి నీ కూతురు అంటున్నావు కదా, మరి ఆ మెడలో 3 ముళ్ళు ఎందుకు బావా? తీసేమను అనేసరికి భూమి షాక్ అయిపోతుంది. వెంటనే చెరియున్ను అక్కడ మీరా, కేపీ అందరూ అలాగే చూస్తూ ఉంటారు. చెప్పు బావా, ఇప్పుడు భూమి నీ కూతురు అంటే ఆ గగన్ భార్య కాదు కదా, అలాంటప్పుడు మెల్లో తాళి ఎందుకు? తీసేస్తే సరిపోతుంది కదా అని విధంగా అంటుండగా వెంటనే నిజమే పిన్ని, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేను తీసేస్తాను. తీసేసే ముందు నేను గొడవలతో బయటికి వచ్చాను, కానీ ఏకంగా విడిపోలేదు కదా. ఎప్పుడో టైము ఆ దేవుడు నా తలరాత బట్టి బావ నన్ను అర్థం చేసుకొని తిరిగి ఇంటికి తీసుకెళ్తాడో, లేకపోతే ఇక్కడే ఉంటాను. ఇదంతా పక్కన పెట్టు నా గురించి. సరే ఒకటి చెప్పు, ఇప్పుడు నక్షత్ర విషయం తీసుకుందాం. ఎగ్జాంపుల్, నక్షత్రకు పెళ్ళై ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది, బట్ ఇక చెర్రి మాత్రం పెళ్ళి కానట్టుగా, అంతేకాకుండా చెర్రి ఇష్టం లేనట్టుగా ఇక తనను అవాయిడ్ చేస్తూ ఉంది. అలాంటప్పుడు మరి నక్షత్రమెల్లో 3 ముళ్ళు ఎందుకు పిన్ని? నక్షత్రమెల్లో కూడా ఆ తాలిబొట్టు తీస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ నేను కష్టమో బాధో నష్టమో నా అత్తారింట్లో ఉన్నాను, ఇప్పుడు గొడవల వల్ల బయటికి వచ్చాను, అది పుట్టినింటికి. ఎప్పుడు నేను శాశ్వతం పుట్టినీళ్ళు కాదు కదా, మెట్టునీళ్ళు కూడా కదా. కానీ నువ్వు మాత్రం నీ కూతురు పెళ్లి చేసావు, కానీ ఏ లాభం? తిరిగి ఈ ఇంట్లోనే ఉంటుంది, మరి మెట్టునీళ్ళు గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది? అందుకనే తన మెడలో తాళెందుకు? దండగా. అందుకనే తన మెడలో కూడా తాళి తీసేయి, ఆ తర్వాత నా గురించి ఆలోచిస్తూ కానీ అనేసరికి ఇదేదో బాగానే ఉంది భూమి, నువ్వు చెప్పింది కూడా కాన్సెప్టు. ఎందుకంటే పేరుకు నేను మొగుణ్ణి అంటే ఏదో మెడకు డోలేసుకున్నట్టుగా నన్ను డోలేసుకున్నట్టు వేసుకుంది, ఏదో తాళి కట్టనంటే. ఇప్పుడు కనీసం నాకు శోభనం లేదు, భార్య అని చెప్పేసి సంతోషంగా హనీమూన్కి వగేరా వగేరా అని చెప్పేసి పోయినాం, కానీ అక్కడ ఎవరి ప్రాణాలు ఎవరు తీశారో కూడా నక్షత్రకు తెలుసు. అవునా నక్షు అన్నట్టుండగా నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తన మెడలో 3 ముళ్ళు ఉన్నాయి, నువ్వు అన్నది కరెక్టే. ఓ పారుగా తీసేస్తే
నాకు కూడా ఫ్రీగా అవుతుంది. నేను కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. ఏంట్రా, నా కూతురు నుంచుకొని వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏంటి మామయ్య, ఇప్పుడు పేరుకు మా ఇద్దరు పెళ్లి చేసావు, కాదనట్లేదు. నీ కళ్ళ ముంగట ఉంచుకున్నావు, కాదనట్లేదు. కానీ పేరుకు నేను నక్షత్ర మొగని మాత్రమే, అందరికీ కనబడేలా. కానీ ఏ రోజు కూడా నాతో హ్యాపీగా ఉండలేదు. కావాలంటే ఎదురుగున్న నక్షత్రను, లేకపోతే ఇక అపూర్వనత్తేని అడగండి. ఏంటి అపూర్వ, చెరికాడు చెప్పింది నిజమేనా? అబ్బాయి ఏం లేదు బావా, ఏదో చిన్న చిన్న గొడవలు, చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల అని చెప్పేసి తన భర్తకు దూరం పెడతా అనుకుంటున్నావా? అయినా కొన్ని ఆలోచించి చెయ్యి అపూర్వ. నీ కూతురు జీవితం ఇలా సర్వనాశనం చేయడం కరెక్ట్ కాదు. నక్షత్ర, పిచ్చి పిచ్చి వేషాలు వేసి చెర్రీ లాంటి మంచి భర్తను దూరం చేసుకోకు. లేదు నాన్న, నేను ఎప్పుడు అలా చేయట్లేదు. ఇప్పుడు వాడు చెప్పేది అబద్ధమైతే కాదు కదా. ఇదంతా మనసులో అపార్థాలు పోవాలంటే ఒక పని చేయాలి నాన్న. ఏంటి భూమి, నువ్వే చెప్తే అది ఖచ్చితంగా చేసేయడమే. ఏం లేదు నాన్న, రేపు మంచి ముహూర్తం ఉంది, వీళ్ళకు శోభనం ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే ఈ ఇంటికి వారసుడు కూడా రావాలి కదా నాన్న. ఇప్పుడు నేను ఎలాగో బావకి దూరం అయ్యాను, కనీసం నక్షత్రైన ఈ ఇంటికి వారసునిస్తే బాగుంటుంది కదా నాన్న. అవునమ్మా, ఈ ఇంట్లో చిన్న చిన్న అడుగులతో నీతో మొదలైంది. అనుకోకుండా నక్షత్రతో అనుకున్నాం, కానీ జరగలేదు. ఇప్పుడైనా నా మనవడో మనవరాలు ఇంట్లో అలా గజ్జలు కట్టుకొని తిరుగుతూ ఉంటే శోభాచంద్ర తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఇక వెంటనే ఆలోచించి చెరికి నక్షత్రకు శోభనం ఏర్పాట్లు చేయమ్మా, ఇక అన్ని బాధ్యతలు నువ్వే తీసుకో అని అనేసరికి, ఏంది బావా ఇప్పటికిప్పుడు నక్షత్రకు శోభనం ఏంటి? ఏంటి అపూర్వ, పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం నీకు మనవరాలను మనవన్ని ఎత్తుకోవాలని అనిపిస్తలేదా? అమ్మ భూమి, నీకు నచ్చింది చేయమ్మా అని లోపలికి వెళ్తాడు. ఏంటి పిన్ని, తల పట్టుకున్నావా? నా తల తీయాలనుకుంటున్నావా? అది అసాధ్యం. ఎందుకంటే ఎన్ని రోజులు నేను ఇక పోనీలే అని చెప్పేసి ఊరుకున్నాను, ఇక నుంచి ఊరుకోను. ఇక్కడ శోభాచంద్ర కూతుర్ని, ఇక నీ కల్లో కచ్చి కూడా మెడ మీద కత్తినైతాను, అర్థమైందా? ఏ నక్షత్ర, రేపటి నుంచి చెర్రీ భర్త గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితిలో మీరు విడిగా ఉన్నారనుకో, ఇక నేనేం చేయాలో అది చేస్తాను. ఏంటో ఏం జరుగుతుందో ఏంటి ఇక్కడ నిట్ట నిలబడ్డావు బొమ్మలాగా? వెళ్ళి వంట చేయిపో. అలా మేకప్ వేసుకుంటూ 100 నగలేసుకుంటూ కాదు పిన్ని, మొత్తం తీసి పని వాళ్ళు ఎలా చేస్తారో, ఇంటి గృహిణి ఎలా ఉంటుందో అలా చెయ్యి వెళ్ళు అని భూమి బెదిరించేసరికి వెళ్ళి చీర కట్టుకొని వంట చేస్తూ ఉంటుంది మంటతో. ఈలోపు వంట పూర్తయిపోతుంది, పడుకుంటుంది. ఆ సమయంలో మంటతో పడుకున్న ఇక ఒక్కసారిగా కల్లోకి శోభాచంద్ర వచ్చి గొంతు పట్టినట్టుగా అపూర్వ ఇక గట్టిగా అరిచి ఒక్కసారి ఉలిక్కి పడి కూర్చుంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.